నోట్లో కిళ్ళీలని ఊసేయండి. కత్తులు పక్కన పడేయండి. లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ మార్చండి. మనం అసలు రౌడీలోనే తెలియకూడదు. బావగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మనం కూడా సాఫ్ట్ గా ఉండాలి. అర్థమైందా? ఈ హెయిర్ స్టైల్ చూడవే ఎంత బాగుందో. కర్లీ హెయిర్ శోభన్ బాబులా ఉన్నాడు కదా. ఫోటోలోనే ఇంత బాగుంటే డైరెక్ట్ గా ఇంకెంత బాగుంటాడు. పెళ్లి కొడుకు వస్తాడన్నా, పెళ్లి కొడుకు తండ్రి వచ్చినే మన. నమస్తే సార్. బాబు రాలేదా? ఏ బాబు? చంద్రబాబా, మోహన్ బాబా? మీ బాబు. మా బాబు చచ్చిపోయి చాలా కాలం అయింది. నేను అడిగేది ఆ బాబు గురించి కాదు సార్. ఆ బాబు లేదు, ఈ బాబు లేదు. ముందు అమ్మాయిని చూపించండి. సరే, మరీ చిన్నపిల్ల ఉందే, ఏదో చేద్దాం. వెళ్ళి ఆశీర్వాదం తీసుకోమ్మా. ఆశీర్వాదాలు నువ్వు కూర్చో. అమ్మాయి నాకు నచ్చింది. మీకు నచ్చితే బాబుకు నచ్చినట్టే. బాబు ఎవడయా? వచ్చిన దగ్గర నుంచి బాబు బాబు అని. నువ్వు నాకు నచ్చావు. నాతో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. పర్సనల్ గా పెళ్లి కొడుకుతో మాట్లాడతాం గానీ పెళ్లి కొడుకు తండ్రితో ఎలా మాట్లాడతాం? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. పెళ్లి కొడుకు నేనే, పెళ్లి నాకే. మరి ఫోటో? అది కూడా నాదే. చిచి. అమ్మా విజు, అమ్మా అమ్మా విజు, అమ్మా అమ్మా. టీనేజ్ లో దిగిన ఫోటో పంపించి ఓల్డేజ్ లో పెళ్లి చూపులకు వస్తావరా? కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేటురా. ఎందుకంతే టెన్షన్ పడతావు? ఫర్ ఎగ్జాంపుల్, ఖైదీలో హీరో ఎవరు? చిరంజీవి. ట్యాగూర్ లో చిరంజీవి. ఫ్యాన్స్ తగ్గారా పెరిగారా? పెరిగారు. అంటే 20 ఏళ్ల క్రితం వచ్చిన ఖైదీలో చిరంజీవిని ఇష్టపడిన వాళ్ళు మరి ఇప్పుడు ట్యాగూర్ లో చిరంజీవిని కూడా ఇష్టపడుతున్నారు కదా. పడుతున్నారు. మరి అప్పటి ఫోటోలో నచ్చి నేను ఇప్పుడు ఎందుకు నచ్చట్లా? ఫ్యాన్స్ వేరు, పెళ్లి వేరు. ఏం కాదు, రెండు ఒకటే. బీటలు వారిందని తాజ్మహల్ ని, చెదలబట్టిందని చార్మినార్ ని చూడటం మానేస్తావా? మాట్లాడరే మనం. ఇది అంతే. వయసు పెరిగిందని, సొగసు తరిగిందని పెళ్లి ఎవడు మానుకోడు. ఇంకా నేను వెయిట్ చేయలేను. లోపలికి వెళ్ళి తాంబూలాలు తీసుకురండి. కొట్టటాల వరకు మీరొస్తే కొట్టించే వరకు నే వెళ్తా. సిటీలో బాబ్జీ తెలుసా నీకు? నీకు తెలుసా? వాడికి నేను ఫోన్ కొడితే వాడొచ్చి మిమ్మల్ని కొడతాడు. మర్యాదగా చెప్తున్నాను, ఈ పెళ్లి జరగాలంతే. అన్న బాబ్జీ రైట్ హ్యాండ్ రా. నువ్వు సాఫ్ట్వేర్ అని సామాన్యాన్ని లోపల పెట్టినాం అన్నా, వేసేద్దాం అయిని. ఆగు. మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. ఇంట్లో అయితే వస్తువులు పగిలిపోతాయి. కావాలంటే జిమ్ఖానా గ్రౌండ్స్ కు రండి. నేనొక్కడినే, మీరు 20 మంది ఉన్నారు. ఇంకో 20 మందిని తెచ్చుకో. 20,000 తెచ్చుకో. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. కనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం. పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం, వనవాసం. భైరవుడో, భార్గవుడో, భాస్కరుడో, మరి రక్కసుడో, రక్షకుడో, దక్షకుడో, పరీక్షలకే సుశిక్ష. వదులు, నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఐఎమ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. బాడీ చూడగానే అవయాలు మొత్తం స్కాన్ చేసి జాతకం మొత్తం చెప్పేస్తా. ఇంతకు నీ పేరు? సురేష్ డాక్టర్. మీ పేరు? శ్రీరామ్ డాక్టర్. యా యూ క్యూట్ బాయ్. ఇంతకి మీకేం కావాలి డాక్టర్? మాకు రే కొండ, నిన్ను చూడగానే మొత్తం అర్థమైంది, నీకు పిచ్చోడు కావాలి అంతేగా? ఎలా డాక్టర్? మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. ఇంతకి ఎటువంటి పిచ్చోడు కావాలి మీకు? మీకు డబ్బు పిచ్చోడు కావాలా, సినిమా పిచ్చోడు కావాలా, అమ్మాయిలు పిచ్చోడు కావాలా? అమ్మాయిలు భయపెట్టే పిచ్చోడు కావాలి. సిల్లీ కొండ. బాడీ రెడీ? బాడీ రెడీ రా. డోంట్ ఎగ్జైట్ మ్యాన్. కాకపోతే వాడితో చిన్న రిస్క్ ఉంది. మీకేం కాదు డాక్టర్? రిస్క్ నాకు కాదురా కొండ, నీకు. వాడు అమ్మాయిల్ని చూడగానే రాక్షసులా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తరం, మీ తాత తరం, మీ అవ్వ జోజవ్వ వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. దీనికి మీరు సిద్ధమేనా డాక్టర్? సేమ్ టు సేమ్ ఆడే కావాలి డాక్టర్. ఐ లవ్ యు బాడీ రెడీ. కమ్ ఆన్ ఫాలో మీ మై డియర్ క్యూట్ బాయ్. మై డియర్ లవింగ్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? పొంగనూరుకా, ప్యారిస్ కా? ఎవరు కాల్ చేస్తున్నారా? హాయ్ చిత్ర, నీకు గుడ్ న్యూస్. ఇప్పుడు మేము సిద్ధుతోనే ఉన్నాం. సిద్ధు? నిజమా? యా అర్జెంట్ గా ఎరగడ హాస్పిటల్ వచ్చే. యా ఐల్ బి దేర్ ఇన్ 5 minutes. ఇంకేం మాట్లాడు? ఎవరికో ఫోన్ చేసినట్టున్నావు. యా డాక్టర్, చిత్రాని మా ఓడి గర్ల్ ఫ్రెండ్. చిత్ర? యా చిత్రేగా? యా. చిత్ర అంటే అమ్మాయిగా? డాక్టర్, గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మాయి కదా డాక్టర్.
ఏం డాక్టర్ అలా కొట్టేశారు? సారీ మై డియర్ క్యూట్ బై, అలా కొట్టకూడదుగా, ఇలా తగలాలి. ఏమైంది డాక్టర్? మగాళ్ళం మనం మనశ్శాంతిగా మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో ఆడదానికి ఫోన్ చేస్తావు. రాలి చేసిన కుక్క రే, వదులు, నీ ప్రాణాలు తీస్తా. నీ గుండెకాయ కావాలరా నాకు. ఇక్కడ ఏం చేస్తున్నావురా? డాక్టర్, కౌన్సిలింగ్ డాక్టర్, దే నీడ్ మై హెల్ప్. ఎన్నిసార్లు చెప్పానురా నీకు నా షూ డ్రెస్ స్టెథోస్కోప్ వేసుకోవద్దని? ఎవరైనా చూస్తే నన్ను పిచ్చాడు అనుకుంటురా? సారీ డాక్టర్. ఇంకోసారి చేసావనుకో నీకు షార్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. అవసరం లేదు డాక్టర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. డాక్టర్ షాక్ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టరా? డాక్టర్ రజని. ఐఎమ్ టూ ఇంటెలిజెంట్. డాక్టర్ రజని నేను. మీరా? యా. మరీనా? పేషెంట్ గజని. రేయ్, ముందు అడ్రస్ ఇప్పు. అలాగే డాక్టర్, మీరు ఎలా చెప్తే అలా. ఇప్పు. యాక్టింగ్ చేసిన చాలు కానీ బయటది. విప్తున్నా డాక్టర్, విప్తున్నా. సర్వేంద్రియానం గుడిగంట ప్రధానం. అటెన్షన్. అంటే పిచ్చోడా? పెద్ద పిచ్చాడు, అమ్మాయిల విషయంలో రాక్షసుడు. డాక్టర్, ఎస్. ఐ నీడ్ 5 minutes పర్మిషన్ డాక్టర్. ఎందుకు? వీళ్ళు చిత్ర అనే ఒక అమ్మాయితో నా ముందే ఫోన్ లో మాట్లాడారు డాక్టర్. 5 నిమిషాలు సమయం ఇస్తే చంపొచ్చేస్తా. ఇద్దరునా? నో డాక్టర్, ఈ క్యూట్ బై, ఐ లవ్ యూ. ఈడే ఏయ్, కొండ. ఏయ్, ఇంకా ఆడదాంతో మాట్లాడతావా నా ముందే? నిన్ను చంపేస్తా. రా. డాక్టర్, డాక్టర్, నా మాట వింటావు కదా? మీ మాట వింటాను డాక్టర్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే మగజాతి ఆడదాని వల్ల యా. వాడు మళ్ళీ ఆడదానికి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ మాట ఎందుకు వింటాను? అవును, నేను ఎందుకు వినా. వింటావు? నేను గజని, వింటే. గజని. ఏ కొండ, ఆడదాంతో మాట్లాడి చంపుతాడా? రేయ్, రేయ్, ఆగురా రేయ్. రేయ్, ఆడదాంతో మాట్లాడితే ఆగురాగిపోతావు రా కొండ. హాయ్. ఏంటండి అలా పరిగెడుతున్నారు? పిచ్చోడండి, పిచ్చోడు రక్కెత్తడు. పిచ్చోడా? సిద్ధు సిద్ధు చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా? అక్క, సుసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క, ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క, నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? ఒరే అక్క, ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ గులాబ్ జాములు చేస్తామంటారు. పారిపోకు. ఈడేంట్రా అమ్మాయిని చూసి అలా భయపడ్డాడు? ఈడేదో మన శాంతిగా పిచ్చి ఆసుపత్రిలో బతుకుంటే ఆ మాత్రానికి మళ్ళీ చేసి వచ్చేస్తావా నువ్వు? నేను దొరక. నా మాట విను, కిందకి రా. అక్క, నీకు దండం పెడతా. నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్ నేను పోయలేదే. నన్ను వదిలేయే. నేను రాను. ఈడేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నా వల్ల సిద్ధు ఇలా అయిపోయాడు. ఓరే ప్రవీణ, దిగరా నాన్న. సుధీరా, బాబు, ఈ అమ్మాయిని అర్జెంటుగా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు. ఆడి పసిపెట్టేటి రాక్షసుల గుడ్డు. అదిగో చూడు. పదండి, పదండి. సిద్ధు, పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నన్ను సిద్ధు అంటుందేంటి ప్రభువా? నువ్వే కాపాడాలయ్యో. నేను లవ్ మూడ్ లో ఉంటే నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? ఆ అమ్మాయి నాది. ఐ లవ్ హర్. రేయ్, అంత వచ్చేసి పనికిరాదురా. ఆ అమ్మాయి హైట్ కి నీ హైట్ కి ఎలా మ్యాచ్ అవుతురా? నాకు ఆ అమ్మాయికి క్లియర్ గా మ్యాచ్ అవుద్ది. సేమ్ హైట్ ఉన్న అమ్మాయిని కిస్ పెడితే కిక్ ఉండదు. అదే పట్టుకున్న అమ్మాయిని నడుము పట్టుకుని లేపి కిస్ పెడితే ఆ కిక్కే వేరు. ఆలోచించు. Hello, sir. Manage Maneka? నువ్వేంటే కొబ్బరి పిచ్చి నెత్తికి తగిలించుకున్నట్టున్నావు? Maneka? అదేంటి, తెలుగు కోసం 5 నొక్కండి. అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవా? శాంటానియా. మీకేం కావాలి? నాకు డాన్స్. మీరు తెలుగోళ్ళా? ఏ ఊరు? హైదరాబాద్. పెళ్ళయిందా? అవ్వలేదు. పిల్లలెంతమంది? 5. ఓ, నువ్వు మాట్లాడరా. డాన్స్ నేర్చుకోలే. మీకే డాన్స్ కావాలి? బ్రేక్, ఫోక్, ర్యాప్, రాక్, హిప్ హాప్, సల్సా. డాన్స్ పేర్లు అడుగుతుంటే కూరల పేర్లు చెప్తావేంటి? ఐ డాన్స్ పేర్లే మాకు తెలుసు. సల్సాలు, జల్సాలు, హిప్అప్లు, లాలీపప్లు మానేసి ఏ కూచిపూడో చింతలపూడో నేర్పించండి వాడికి. ఆడి కొంచెం మెంటల్ అని పడిపోద్దు. మెంట్లా? లోపల ఒక అమ్మాయి డాన్స్ నేర్పిస్తుంది. ఏ డాన్స్? యా, హిప్ హాప్. యా, హిప్ హాప్. ఒక్కరా నేర్చుకునేది? ఇద్దరు నేర్చుకుంటారా? ఓన్లీ 1. కాదు, 2. వాడి ఫీజు కూడా నేనే కట్టేస్తా.
తీసుకో. మేడం ఓకే గర్ల్స్ రిలాక్స్. మేడం వీళ్ళిద్దరు న్యూ జాయినర్స్, మన తెలుగు వాళ్ళు. ఓకే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే మ్యామ్. హాయ్ ఐమ్ నందిని. నమస్తే మేడం. రేయ్ బుద్ధుందా నీకు? ఐఎమ్ నరసరాజు, ఎవ్రీబడి కాల్స్ మీ నరసరాజు. రిటార్ట్ ఇచ్చిందిగా. లెట్ us డాన్స్, కమ్ ఆన్. నేను ఈ డాన్స్ మాస్టర్ని కాదు, నీ మాస్టర్ని పిలుస్తాను. అక్కడికి వెళ్ళి నుంచో. ఇట్స్ ఆల్ ఓకే. ఈరోజు మొత్తం వార్మప్ చేయండి. డాన్స్ రేపు నేర్పిస్తాను. ఓకే. జెస్సీ మ్యామ్. Yes, ma'am. షార్ట్ ఫెలో. I'm Jessie, ma'am. You are teacher. Give me my glass, man. Thank you. Come on, let us dance. Okay. రే Hey, come. మేడం, నాకు చిన్న డౌట్. మీరు డాన్స్ టీచరా, కుంఫు టీచరా? What? నేను డాన్స్ టీచర్ గా కనపడలేదా? What do you think about me? Yeah? Hey, start music. Y'all gon' make me lose my mind. Up in here, up in here. Y'all gon' make me go all out. Up in here, up in here. Y'all gon' make me act a fool. Up in here, up in here. Y'all gon' make me lose my cool. Up in here, up in here. I got to bring it to you. హిప్ హాప్ అంటే బాడీ మొత్తం కదలాలి కానీ హిప్ హాప్ కూడా కదిలిస్తావేంటి? ఏ మిస్టర్, ఎస్. ఇది హిప్పు, ఇది అప్పు, రెండు కలిపితే హిప్పు అప్పు. ఓ హిప్ హాప్ అంటే ఇంతేనా? ఆ. మేము కూడా చేస్తామండి. అమేజింగ్. Y'all gon' make me lose my mind. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. నార్మల్. రేపటి నుంచి క్లాస్కి వచ్చి రేయ్ ఇంకా ఈ ట్యాక్స్ కట్టుకొని తిరుగుతున్నారా? మరి కొత్త షర్ట్ అని ఎట్ట తెలుస్తుందిరా పబ్లిక్? వయసులేట్ గుండు సాలే. ఈ గుండు సాలే కానీ కూడా క్యాంపస్లో జాబ్ ఇచ్చిండ్రు భయ్. తొక్కలోది నాకు ఏనంటుండ్రు. ఇండియాలో ఏం కూసారా? బ్రౌన్ స్కిన్ అంటే తెల్లగుంటలు పడి చేస్తాయి, డే నైట్ డేటింగ్ అంటే ఏదిరా? ఒక్క తెల్లగుంటైనా మన మొహం చూసిందేమో చూపించు. అరే పోరీలు చూసాడు ఎంతసేపు రా? 1 మినిట్ టైర్ చూడు. వాట్ ఆర్ యు టాకింగ్ నాన్ సెన్స్? అమ్మాయిలు చూసారు మరి. నెక్స్ట్ ఏం చేయాలో తెలుసా నీకు? అది తెలియకపోతే అమెరికా అయినా అనకాపల్లి అయినా ఒకటే. చూడు. ఆల్ ద బెస్ట్. జరా నన్ను కూడా రికమెండ్ చెయ్యి. హే గర్ల్స్. హాయ్ శాంటల్. హాయ్. ఐఎమ్ నవీన్. మే ఐ జాయిన్ యూ ఫర్ అ బైట్? షూర్. దీనిలో మాంసం ఉందిరా. బర్గర్లో పప్పుతో చేయరు బంగారు. హాయ్ గాయ్స్. చార్లే చేంజ్ సార్. హే సారీ యార్, ఆ రోజు రెస్టారెంట్ లో చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నాను. మనమంతా ఒకే కాలేజ్ కి రావటం ఇట్స్ సో ఎక్సైటింగ్, యు నో. నాకంత ఎక్సైటింగ్ ఏం లేదే. నీకేమనుందిరా? ఇన్ఫాక్ట్ కొంచెం డిప్రెషన్ ఉన్నది. అక్క కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. అక్క అంటావురా నన్ను? ప్రపంచం కనిపినంత లావుగా అనిపిస్తున్నా నీకు? గుండు సచ్చినోడా. ఏదో దేశం కాని దేశంలో ఉన్నాం కదా అని పలకరించాం. పెద్ద పోజులు కొడుతున్నారు పిడత మొహాలు. ఛీ పద. ఇండియాలో అయితే హాయ్ చెప్పగానే ఊర కుక్కల్లా వెనకాల పడేవాళ్ళు. నీ వెనకైతే ఊరకుక్కలా పడితే పోవే. అలా సంచు గిటార్ నేర్పిస్తుంటే ఎంత బాగుందో. ఆ టైంలో వాడు ఏం చేసినా మనకు ఆపబుద్ధి కాదు. అసలు ఏ యాంగిల్లో చూసినా దానికంటే నేను బాగుంటాను. నేను అడిగితే గిటార్ నేర్పలేదు, దానికెందుకు నేర్పాడు? కోమలి
నీ చేతిలో ఆ గిటార్ ఏంటి, వాడి చేతిలో నువ్వేంటి? గురువుగారు వాడి గిటార్ నీ చేతిలో పెట్టి నిన్ను వాడి చేతిలోకి తీసుకుంటున్నాడే. తప్ప గురువుగారు? తప్పున్నారా? నీ వాలకం మారిపోయింది, వాయిద్యం మారిపోయింది. అసలు నీ ఐరోపా పర్యటన అంతరార్థమే మారిపోయింది. ఇంకొక క్షణం వాడితో ఉన్నావంటే శాస్త్రీయ సంగీతం మొత్తం కోమాలోకి జారిపోయేటట్టుంది. ఆ ప్యాంట్ ఏమిటి? చించేసావా? మొత్తం చించేసావా? చింపేస్తావురా? నీ బాబుకి నేను ఏం సమాధానం చెప్పనే? చూస్తావేంటే? రా. నీ వాల్యూమ్ చాలా ఎక్స్ట్రా అవుతుంది. నా వాల్యూమ్ ఎక్స్ట్రా అవుతుందా? అవును. అసలు నన్ను ఎవరనుకుంటున్నావురా నువ్వు? ఫిడేల్, బ్రహ్మాది ఫిడేల్. రై, నువ్వు బ్రహ్మాద ఫిడేల్ అయితే ఏంట్రా? నేను సంజు రెడ్డి. ప్రపంచంలో ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ ఫ్యానే. చెప్తాన్రా మీ సంగతి. చెప్పుకోబే. చెప్తాన్రా. హలో ఎంగళ గారు, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ప్రెజర్ సార్. ఏమైందండి? అయ్యా, మీ అమ్మాయి ఎల్ఓసి దాటేసింది. మీ శంకరాభరణం వారి పరువు సాగర సంగమంలో కలిపేసింది. మీ ఆరోగ్యరీత్యా మీ ఫిడేలు పగిలిపోయిన విషయం మీకు ఇంతవరకు చెప్పలేదు. ఫిడేల్ పగిలిపోయిందే? ఎలా? ఇంకెవరు? ఆ సంజు రెడ్డి గాడు. వాడు మన ఫిడేల్ మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఇప్పుడు మన అమ్మాయి మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఎవడండి వాడు? అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వాడి బ్యాక్గ్రౌండ్ గిటార్ అండి, మన బ్యాక్గ్రౌండ్ ఫిడేలు. వెస్టర్న్ మ్యూజిక్ వచ్చి సుకుమారంగా ఉన్న మన క్లాసికల్ మీద పడింది. చితికిపోయింది సార్ మన క్లాసికల్. దీన్ని ఆపటం నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు. చూసావుటే నీ కూతురు ఏం చేసిందో? నా ఫిడేల్ పగిలిపోయిందా, నా బంగారు తల్లి బద్దలైపోయిందా. మా తాతగారికి ఏం సమాధానం చెప్పుకోను? మీరు పోయినప్పుడు చెబుతారు గాని ముందు అమ్మాయికి ఏమైందో కనుక్కోండి. అమ్మాయి కూడా ఓం నమ శివాయ అయిపోయింది అంటున్నాడే. తాడు బొంగరం లేని ఎదవా పెళ్లి పెట్టకుల్లాక ఫ్రస్ట్రేషన్ లో వాగుంటాడు. వాడి మాటలు లెక్కేస్తారేమిటి? అమ్మా, తమను ఎవరిని తిడుతున్నారు? వాడు మన కూతురు గురించి ఏదో బాధ్యతగా మాట్లాడుతున్నాడే. సార్థం బాధ్యత. వాడు ఏం చేశాడో మర్చిపోయారా? తంజావూరు నుంచి కొన్నకొడి వైద్యనాథ్ గారు మీకు బహుమతిగా పంపించిన ఫిడేల్ తీసుకుని వాడు ఐరోపా పారిపోలేదా? కిట్టేవండి, ఆ వెదవతో నేను మాట్లాడతాను. అన్నయ్య గారు బాగున్నారా? గౌరవ మర్యాదలు ఎందుకులే అమ్మా. శంకరాభరణం వారి అమ్మాయికి అన్ని తల్లి పోలికలే సంక్రమించాయి. ఇంకా ఫిడేల్ ఏం వాయిస్తుంది? అంతా గిటారే, టింగ్ 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 అని. ఇదిగో మీ అమ్మాయికి ఇస్తున్నాను, అమ్మాయితో మీరే మాట్లాడుకోండి. మాట్లాడమ్మా. ఎవరమ్మా అబ్బాయి? సంజు అని చాలా మంచివాడమ్మా. అంత మంచివాడైతే మనెందుకు వదులుకుంటాం? అన్నట్టు అబ్బాయి ఏం చేస్తుంటాడు? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయర్ అమ్మా. ఏమిటి? అతను ఇక్కడ పెద్ద ఫేమస్ గిటార్ ప్లేయరా? వాడికి ఎవరు తగలబడితే దాంతో గిటారు. వాడు పెద్ద జనక్ పాయల్ బాజాగాడు. నువ్వేమీ కంగారు పడకమ్మా. అబ్బాయి అడ్రస్ పంపించు, మీ నాన్నగారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు. ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా పద. ఏంట్రా ఏంటి అర్ధరాత్రి పూట బెల్ కొడతావు? తలుపు తంతే తప్పు గాని బెల్ కొడితే తప్పు కాదు కదా సార్. కాళ్ళ దండ పెడతా. పంచె దించు, పైకెత్తావంటే పంచె ఉంటది, లోపల పార్ట్స్ ఉండవు. ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? భలే కనిపెట్టేశారా. నమస్కారం పిండి గారు. మీరేమో పూజలు దేవుడికి పూజలు చేస్తుంటే ఈడేమో పని మనిషి తోటి ఆకులేస్తే అన్నం పెడతా, అలిసిస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా, చిన్న అని పని మనిషితో రొమాన్స్ చేస్తూ పాటలు పాడుతున్నా. నేను ఏంటండి ఇది? మీరు పని మనిషితో పాటలు, పని మనిషితో ఏంటి? చూడమ్మా సంజు, ఉదయం నన్ను అనుమానిస్తుందమ్మా. నన్ను అనుమానిస్తుందమ్మా కదండి వాడు. ఏమే? ట్రై టు అండర్స్టాండ్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్ లక్ష్మి. వాడు మన మహిని ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆ విషయం నీకు తెలుసండి, కానీ వాడికి తెలియదు కదండి. ఆ విషయం వాడికి చెప్పి పైకి పంపించొస్తాను. సంజు, నువ్వు పని చేయమ్మా, దీన్ని లోపలికి తీసుకెళ్లి పాండురంగ మహత్య సినిమా చూపించమ్మా. బయట సౌండ్ లోపలికి రావడానికి వీల్లేదు, వాల్యూమ్ ఎక్కువ పెట్టు. ఏం జరిగినా సరే ఎవరికి వినపడటానికి వీల్లేదు. నువ్వు లోపలికి వెళ్ళి పాండురంగ మహత్య సినిమా చూడు. ఏంట్రా లేడీస్ కన్వెన్స్ చేస్తున్నా? ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అరే, లింక్ మ్యాటర్స్ లేడీస్ తెలియకూడదురా, కొంపలు అడిపోతాయి. నువ్వు పైకి వెళ్ళి పడుకోవడం. వీళ్ళెవర్రా? నా బాల్య స్నేహితుడు, నిన్ను బాధడానికి వచ్చాను. టెండూల్కర్, మిగతా వాళ్ళు మేము. నీతో క్రికెట్ ఆడుకుంటా. అయ్యో, ఇది భక్తులు ఉంటే భర్తలు కూడా మర్చిపోతాయి. ఎవడరా నా బాల్ హెడ్ మీద కొట్టింది? నేనే.
జస్ట్ ఏం లేదు తెలుసుకుందామని. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఏంటండి? మా ఓడో 10 నిమిషాలు ఇల్లు ఖాళీ చేస్తున్నాడు. ఇంకా ఎందుకో తిరిగి ఆలోచించుకుందాం. ఇక్కడ ఆలోచన పనికిరాదు, ఆవేశం కావాలి. ఇంత అర్ధరాత్రులు షిఫ్టింగ్ అంటే వ్యాన్ అది కావాలి కదా. అది బుక్ చేసాక నేను పికప్ చేసా. నన్ను పికప్ చేయడం ఏంటి? ఇదే అమ్మాయి కొత్త వచ్చి వ్యాన్ ఎక్కిద్దా. నీకు నీతి చెప్పనా? ఏంటండి? బాడీ ఉన్నోడితోటి పెట్టుకో, బాడీ లేనోడితోటి పెట్టుకో, బాల్య స్నేహితులు ఉన్నోడితోటి పెట్టుకో. బాగుందండి నీతి. ఫాలో. అలాగేనండి. నిన్ను కాదు వాళ్ళని. దా మందులో ఇంత మ్యాటర్ ఉందా? పొట్టోడికి మధ్య తిరిగిపోయింది. ఇక నువ్వు బయలుదేరొచ్చు మై ఫ్రెండ్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అదేంటి నువ్వేం అరేంజ్ చేసుకోలేదా? నేను అరేంజ్ చేసుకోవడం ఏంటి? ఒరేయ్ నోర్మే జడ పెంచుకో. ఇప్పుడు దాకా నువ్వేం చేసావురా? మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఇక్కడ నుంచి మా బళ్ళు ఫాలో అవే. వెనకే వాళ్ళే వెళ్తే అటు, వాళ్ళే నా మార్గదర్శకులు, వాళ్ళే నా దిక్సూచి. పోనీ నువ్వు లెఫ్ట్ జంప్ అవ్వు, నేను రైట్ జంప్ అవుతా. ఓకే. ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వమంటారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఫోన్ చేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. మరి వాళ్ళు మీ ఫ్రెండ్స్ అన్నారు. ఆ మాట వాళ్ళు అన్నారు. ఏడ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం? కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం ప్లీజ్. వాళ్ళు రారు. నువ్వు ఎక్కడ దిగుతావు, లోడ్ ఎక్కడ దించమంటావు? కంగారు పెట్టకు. బాల్య స్నేహితులు అని చెప్పి బాడికిల్లు కూడా లేకుండా చేశారు. ముందు నా సంగతి చెప్పవయ్యా. కృష్ణా నది ఒడ్డుకు తీసుకెళ్ళు. అక్కడికి ఎందుకు? స్నానం చేసి అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్తా. రేయ్ అన్న పేరు మాత్రమే రాయండి. ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే ఆ పార్టీ పేరు గుర్తు తర్వాత రాయొచ్చు. అన్న గోడ మీద రాయి, నీకు పర్మిషన్ కావాలంటే. పర్మిషన్ ఏందిరో? పొలిటికల్ వాళ్ళని పోరగాళ్ళు ఏం చేస్తారు? గోడల మీద పేర్లేందిరా, గుండెల్లా కునుకు తీస్తా. మన పేరు చెప్తే కాలేజీకి లాంగ్ బెల్ కొట్టాల. నల్లబాలు. ఈ నల్లబాలు ఎక్కడుంటే అక్కడ ఉచ్చలే బిడ్డ. అన్నతోటి పోటీ ఎందుకని ఊరుకున్నా. మనం సిగ్నల్ ఇస్తే చంద్రబాబు ఓకే అంటే వైఎస్ఆర్ సిటీఎనికి రెడీ. అంత రేంజ్ ఉంది మనకి. నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోపో. రేయ్ జేబులో చేయి, బటన్ చక్కగా పెట్టు. గల్లా మీద చేయి పెడితే నరుకుతా బిడ్డ. పో. రేయ్ ఎవడరా గోడల మీద రాయమంది? నాకొకటి చెప్పుడేంద్రా, నేనే షురూ చేసిన. చైతి నల్ల బాలు, నల్ల తాచు కంటే డేంజర్. కొట్టే ముందు ఆలోచించినవా? నువ్వు నల్ల త్రాచువా? కలర్ మ్యాచ్ ఏదైనా అట్లా పెట్టుకున్నా. నువ్వు అవన్నీ పట్టుకోవద్దు. ఫైనల్ గా మనం డిసిషన్కి వద్దాం. చెప్తున్నా చచ్చిపోతా. అమ్మో కాళ్ళు పట్టుకోమంటావా, చేతులు పట్టుకోమంటావా, గడ్డం పట్టుకోమంటావా? నువ్వు డిసైడ్ చేయి. నువ్వు ఏం డిసైడ్ చేస్తా అదే. బేరం ఆడితే ఒట్టు, మాట తప్పితే కొట్టు. ఎంకే కాలేజ్ ఇది. ఇక్కడి గోడే కాదు, ప్రతి అడుగు మా ప్రాణం. ఇంకొకటి చెయ్యి పడితే ఇరిగిపోద్ది. మొత్తం కడిగించి చివరి వరకు క్లీన్ చేయి. అంతనే కదా కేల్కతం. చూసినావు తమ్మి, డిస్కషన్ వల్ల మ్యాటర్ ఎంత ఈజీ అయిపోయిందో. ఆ యొక్క భగవంతుడు మనకు నోరిచ్చింది. అందుకే తమ్మి అనవసరంగా చేయి ఖరాబ్ చేసుకున్నావు. మీరు క్లాసుకు పోతాం, మీరు క్లాసుకు పోండి. అరే అమ్మతో నిన్ను కదా, తల్లితో నిన్ను కాదు, మా పోరల్ని పిలుస్తున్నానా? మీరు క్లాసుకు పోతారు, మీరు పోండి. మీరు పోండి. అరే రాండి బే, మొత్తం క్లీన్ చేయాలి. అద్దం లేకుండా పోరి. ఆడు ఏం తింటాడు రే పోయి, అంత పొడుగు అంతలా ఉన్నాడు. పల్లి చేయబడింది ఏంది? ఇప్పుడేగా బేరం దిగింది. అన్న నా మీద ఒట్టరా, నువ్వు చేయి వాడొద్దే. ఆ భగవంతుడి ఇచ్చిన నోట్తో డీల్ చేసుకుందామన్నా. ఏంట్రా రాయడం మానేసి కడిగేస్తున్నారే? వాళ్ళు ఎంతో మర్యాదగా వద్దన్నారన్నా. వద్దంటానికి వాళ్ళెవర్రా? ఇది వాళ్ళ బాబుగాడి గోడ కాదు. నీ వెనకాల మేమున్నా. రాసుకోమంటావా అన్న? రాసుకోరా. ఫుల్గా రాయమంటావా అన్న? కుమ్మేయ్ అన్నా. నీ అసంటోళ్ళ వెనక పోతుంటే అసలు మనం ఆగవన్నా అన్న. నువ్వు ఇదే మాట మీద ఉండన్నా. అరే మాకి కిరికిరి పెద్ద పెద్ద అక్షరాలు రాయరు బే. అరే ఓ ఏమ్రా ఉరుకుతూరు, ఆగురి బే. కట్టు కొదలొద్దు, ఆగురి బే. అరే పొడుగోడా, ఇందాక గిట్లా చూసినావు కదా బే. రాబే రారా. పోరాళ్ళు బచ్చేగాలని సెంటిమెంట్ తోటి వదిలిపెట్టినా ఒక్కొక్కరిని చక్కగా ముక్కల మేచి కొడతా బిడ్డ. ఏమ్రా గురికాయలు చూస్తున్నావు? గుడ్లల్లో పొడుస్తా కొడుక. మనమంటే దేత్తడి పోచమ్మ గుడి. మీరేమన్నా తీసుమార్కాన్లా బే? నేను దార్కారిని, ఒక్కొక్కరి గొంతు పోస్తాపా. నువ్వు గుడ్డిపోయిందనా? మా కాలేజ్ గోడల మీద రాసినందుకురా. వాళ్ళు కూడా అందుకే కొట్టరు కదనే. కొట్టడానికి వాళ్ళెవర్రా? అయితే గితే మేం కొట్టాలి గాని.
రేయ్ ఇది ఎంకే కాలేజ్, మా ప్రాణం. అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ చూస్తావేంట్రా, అక్కడ చూడు. అడ్డమైన ఏదో వేషాలు వేస్తే అన్న అక్కడ మాట్లాడుతుంటే మళ్ళీ ఇక్కడ చూస్తావేంట్రా, అక్కడ చూడు. నరికేస్తాం. గోడలన్నీ కడిగేసి పిలుస్తున్నారుగా, పలకవే. అన్న మీరు కొట్టనికే డిసైడ్ అయ్యర్రే. ఈ ఇన్స్టాల్మెంట్ టీమ్స్ వద్దన్నా, డైరెక్ట్ దేతడిచ్చానని దండం పెడతాను, కాలు మోగుతా. బుక్కలు చూర చూర చేస్తా. గట్లనే అన్న, చల్ పంజుడు. మొత్తం క్లీన్ చేయాలంట. మా గడ్డ పోరడు చెప్పిండు వద్దన్నా పర్మిషన్ తీసుకోవాలని. ఇంటనా ఇనా ఇంకోసారి పోరగాలతో పెట్టుకుంటే చెప్పు తీసుకొని